హలో గైస్, హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈరోజు అయితే మనం ఇస్కాన్ వైకుంఠ హిల్కి అయితే వచ్చాము. సో మీ అందరికీ తెలుసు, ఇస్కాన్ వైకుంఠ హిల్ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో. బెంగళూరులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. సో మనం యూజువల్లీ తిరుపతి వెళ్తాం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. సో ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేబీ చాలామంది నాకు చెప్పారు, నేను ఫస్ట్ టైం రావడం, చాలామంది చెప్పారు లైక్ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉంటారో ఇంచుమించు మనకి ఇక్కడ చూస్తే ఆ ఫీల్ అనేది ఉంటుంది, ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుందని. సో మనం ప్రజెంట్ లోపలికి అయితే వెళ్ళి నీట్గా ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు అంతా చూపిస్తాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది టెంపుల్ కాబట్టి గుడిలో మోస్ట్లీ మొబైల్ ఎలా ఉండదు, బట్ మ్యాక్సిమం నేను మీకు పిక్స్ అన్న తీసి చూపిస్తాను. లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి ఇస్కాన్ వైకుంఠ హిల్ అనే టెంపుల్ మనకి కనకపుర అనే ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనకి పబ్లిక్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి, లైక్ మెట్రో కానీ బస్సెస్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ డైరెక్ట్ బస్సెస్ అనేవి ఉండవు, మనం చేంజ్ అవ్వాలి, ఇబ్బంది పడిపోతాం. సో నేనైతే లైక్ మన పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ బైక్ ఆర్ కార్ అనేది రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ డైరెక్ట్ సింగిల్ రూట్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. గూగుల్ మ్యాప్స్లో మనకి రూట్ అనేది ఉంది, బట్ ఎవరు షార్ట్ కట్స్ తీసుకోమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని రోడ్ బ్లాకింగ్స్ ఉన్నాయి, మనం ఇబ్బంది పడిపోతాం. మాకు అలా ఎక్స్పీరియన్స్ అయింది ఇవాళ. సో ప్రజెంట్ అయితే మనం పైకి వచ్చేసాము. ప్రజెంట్ పైకి రాగానే మనకి ఇలా సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది. మనకి ఇస్కాన్ వైకుంఠ హిల్ అని ఉంది కదా ఇక్కడ, శ్రీ రాధాకృష్ణ టెంపుల్ సంథింగ్ ఇలా. సో ఇది మనకి బేసిక్గా మనం ఇలా ఈ టెంపుల్ మనకి వైకుంఠ హిల్ అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ శ్రీనివాస ఆ నేమ్ రిఫరెన్స్ తోటి ఈ నేమ్ అనేది పెట్టడం జరిగింది, శ్రీ వైకుంఠ హిల్ అని. సో మనకి ఇక్కడ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9:30 దాకా ఓపెనింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి 7:15 to 1 PM అండ్ 4:15 to 8:15 PM. ఇవి దర్శనం టైమింగ్స్. మనకి ఇక్కడ మేము పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మెట్ల పైకి నుంచి పైకి రాగానే లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మనకి ఓన్లీ ఫార్మల్ డ్రెస్ కోడ్తోనే ఎలో ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పెట్టేస్తారు వీళ్ళు, ఎలో చేయట్లేదు. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సరౌండింగ్స్ మొత్తం. ఇక్కడ కింద మనకి ఈ లైక్ లాకర్స్ ఉంటాయి, మన చెప్పులు కానీ బ్యాగ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు తీసుకుంటారు ఇక్కడ. మనం అక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే, ఇఫ్ మనకు అవసరం ఉంటే. 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు. మనం ఇలా పైకి వెళ్ళాలి. సో ఫార్మల్ డ్రెస్ మస్ట్ అండ్ షుడ్. ఇవాళ అయితే జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే వీక్ డేస్లో జనాలు కొంచెం తక్కువగానే ఉంటారు. బేసిక్గా లక్ష్మీనరసింహ స్వామి కానీ లైక్ శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి శనివారం చాలా ప్రత్యేకత. శనివారం అయితే మనం వచ్చామంటే జనాలు అసలు ఫుల్గా ఉంటారు. సాటర్డేస్ సో చాలా రష్గా ఉంటుంది. సో ఇవాళ అయితే ప్రజెంట్ చాలా ఫ్రీగా ఉంది, మాకు ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి అనుకుంటున్నాను. సో ఇలా చూపిస్తాను. ఈ డైరెక్షన్ అయితే మనం లోపలికి వెళ్ళాలి. మీకు ఈ డైరెక్షన్లో లోపలికి వెళ్తాం. మనం వెళ్ళేసి దర్శనానికి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక సెరమనీ ఉంది ఫ్రెండ్స్, లైక్ హాల్ ఒకటి ఉంది, ఫంక్షన్ హాల్. ఏదన్నా ఈ టెంపుల్కి సంబంధించిన మీటింగ్స్ కానీ ఏదన్నా భజనలు ఇలాంటివి ఉంటే ఇక్కడ కండక్ట్ చేస్తారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ రీసెంట్గా అయితే కండక్ట్ చేసినట్టున్నారు భజనలు అలాంటివి. సో అక్కడ ఆల్రెడీ డెకరేషన్ కూడా ఇంకా తీయలేదు. సో ప్రజెంట్ మనం అయితే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఇంకా నేను మీకు మొత్తం సైట్స్ అంతా టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను మొత్తం నీట్గా. సో డిజైనింగ్ అంతా ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇది 2022లో ఇనాగ్రేషన్ అయితే జరిగింది. సో ఇది చాలా ఓల్డ్ లైక్ న్యూ కన్స్ట్రక్షన్, లెస్ దెన్ 3 years కదా. సో చాలా బాగుంది, లైక్ పెయింటింగ్ అంతా కానీ డిజైనింగ్ అంతా ప్రస్తుతానికి. సో మీకు చూపిస్తున్నాం కదా, అక్కడ పైన కూడా నీట్గా పెట్టారు అంతా డిజైన్స్. మనకి లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కర్టన్స్ కట్టేశారు. ఇక్కడ రైట్ సైడ్లో మీకు చూపిస్తున్నాను కదా కింద నుంచి వ్యూ, అక్కడ సిటీ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి బేసిక్గా ఈ టెంపుల్ 2022లో ఇనాగ్రేషన్ అయితే జరిగింది. ఈ టెంపుల్ ఫౌండర్ వచ్చేసరికి స్వామి శీల ప్రభుపాద గురువు గారు. సో ఇతనైతే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ అయితే జరిగింది, ఇస్కాన్ ఫౌండర్ ఇతను. సో మనకి ఇస్కాన్ అంటే తెలుసు, ఓవరాల్ వరల్డ్ చాలా ఉన్నాయి. సో మనం ప్రజెంట్ ఇటు లోపలికి వెళ్ళాలి. మీకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, మన ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా, లైక్ ఎటు చూసినా చెట్లు అయితే నీట్గా మెయింటైన్ చేశారు. సో చాలా అయితే బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ టెంపుల్ విజిట్ అయ్యి ఉంటే ఆల్రెడీ, మీకు ఈ టెంపుల్లో బెస్ట్ మూమెంట్ ఏది, ఇక్కడ ఏది బాగా నచ్చింది మీకు నాకు కమెంట్స్లో తెలియచేయండి. సో నేను తెలుసుకుంటాను.
నాకు ప్రజెంట్ అయితే నేను దర్శనం చేసుకోలేదు కాబట్టి నాకు కొన్ని ఇప్పుడు దాకా చాలా బాగా నచ్చింది. నేను అయిపోయిన తర్వాత నా బెస్ట్ మూమెంట్ చెప్తాను మీకు. సో మనం కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొంచెం ఓపెన్ ఏరియా ఉంది. సో మనం ముందుకు వెళ్ళాలనుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్లు చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్, నీట్గా. మొత్తం మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇక్కడ మన దర్శనానికి అనే రూట్ ఉంది. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళేసి టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకుంటాను. సో మనకి ఈ ఓవరాల్ టెంపుల్ అనేది 28 acresలో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సో 28 acres, ఇది ఓవరాల్ కాస్ట్ కూడా అరౌండ్ 700 crores అయితే అయ్యింది టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో మనకి టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ మీ కింద నుంచి నేను పైకి వచ్చాను కదా, మీకు కింద నుంచి వ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి, చాలా బాగుంది సిటీ వ్యూ అంతా. సో మనమైతే ప్రజెంట్ ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ టెంపుల్ మనం. సో ఇక్కడ చూస్తున్నాం కదా శ్రీకృష్ణ రామ సంథింగ్. సో ఇక్కడ మనం ఇది ఫస్ట్ టెంపుల్ మనకి అక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది, ఎవరో విగ్రహం కనిపిస్తుంది, అక్కడ సరిగ్గా కనిపించట్లేదు. మనం ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ లైక్ గజస్తంభం లాంటిది ఒకటి ఉంది, అది శ్రీ రాధాకృష్ణ టెంపుల్ అనుకుంటాను. సో మనం అయితే లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. శ్రీ రాధాకృష్ణ స్వామి టెంపుల్, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది అదైతే చూడటానికి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ దానికంటే కొంచెం ముందు శ్రీ గరుడు స్వామి గజస్తంభం అయితే ఒకటి ఉంది, చిన్న వుడ్ ఫినిష్తో ఒకటి ఇచ్చారు, చాలా బాగుంది. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా దీని ఆపోజిట్లోనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. మీకు టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను, ఎక్స్ప్లోర్ చేసి. సో మన టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మీరు విగ్రహం చూస్తున్నారు కదా. సో రైట్ సైడ్ ఇలా ఉంది మొత్తం నీట్గా. సో జనాలు ప్రేయర్ చేసి కూర్చోడానికి మంచి ప్లేస్ అయితే ఉంది. పైన గోపురం చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ గోపురం చూస్తున్నారు కదా, విత్ గోల్డ్ కోటింగ్, చాలా బాగుంది. మనకి టీటీడీలో మనం చూస్తాం కదా, అలా ఉంది. సో మనం కొంచెం ఇక్కడ నుంచి మనం కొంచెం వచ్చామంటే పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. లెఫ్ట్లోకి వెళ్తే లెఫ్ట్లో మనకి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ తీసుకొని పైకి వచ్చేసాను నేను. సో మీకు ఇక్కడ మళ్ళీ పైనుంచి మళ్ళీ వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి లైక్ టెంపుల్ క్లియర్ వ్యూ వస్తుంది ఇక్కడ నుంచి మనకి. సో పైన ఇక్కడ మనకి మెయిన్ ఇప్పుడు కనిపించే గోపురం, ఇది మెయిన్ గోపురం మనకి వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ గుడిసెలాగా ఉంది కదా, అది శ్రీ ఆంజనేయ స్వామి గారు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆల్రెడీ వచ్చిన గోపురాలు అవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు వెళ్తాము కిందకి. సో ప్రజెంట్ అయితే వాళ్ళు వచ్చి మొబైల్ అంటే ఫోటోషూట్ చేయొద్దు అని చెప్పారు. సో నేను జస్ట్ స్టాప్ చేశాను. సో మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్దాము. సో మీకు చూపించడానికి ట్రై చేస్తాను అక్కడ. సో పాసిబుల్లీ నేను మీకు మొత్తం కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో మనం లోపలికి వెళ్తున్నాము. సో బేసిక్గా ఇస్కాన్ వైకుంఠ హిల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్లో. సో ప్రజెంట్ అయితే నేను లోపలికి వచ్చాను, మీ లోపల నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. మనం లోపలికి రాగానే లెఫ్ట్లో శ్రీ ప్రభుపాద స్వామి గారి విగ్రహం ఉంటుంది, ఫౌండర్. సో చాలా నీట్గా డెకరేషన్ అయితే చేశారు, చాలా బాగుంది చూడటానికి. ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి మెయిన్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. రెండు కళ్ళతో చూడడానికి అయితే నాకైతే చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే చాలా సేపు చూడొచ్చు వెంకటేశ్వర స్వామిని, ఇంత టైం రిస్ట్రిక్షన్ ఏముండదు. సో బేసిక్గా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి మనం మెయిన్గా చెప్పుకోవాలంటే 5 టెంపుల్స్ ఉంటాయి. ఎంటర్ అవ్వగానే రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి, తర్వాత సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి, మళ్ళీ రైట్ సైడ్ రాగానే శ్రీమతి రాజ్యలక్ష్మి పద్మావతి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి మెయిన్గా మనకి ఇక్కడ విజిట్ చేయాల్సినవి. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు లొకేషన్ ఒకసారి చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి అమ్మవారు మనకి సరౌండింగ్స్లో చూపిస్తున్నాను కదా, అది మన మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనం కవర్ చేసి రైట్కి వచ్చేసాము. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి. సో ఇది అవుట్కట్స్. బయట లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి. సో బేసిక్గా మనం అక్కడ నుంచి బయటికి రాగానే మనకి చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మనకి ప్రసాదాలు కానీ ఇక్కడ సంబంధించిన బుక్స్ కానీ అన్నీ అమ్ముతూ ఉంటారు. సో మేమైతే ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాము, తీసుకొని రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని టెంపుల్స్లో కామన్ అది. సో మేము ఇప్పుడే ఓపెన్ చేశారు, వీళ్ళు ఇప్పుడే ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నారు. సో మేము ఆల్రెడీ తీసేసుకున్నాము. సో ప్రజెంట్ అయితే బయటికి వెళ్ళాలి.
సో బయటికి వెళ్ళి మీకు బయట వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా ఇస్కాన్ టెంపుల్స్ మనకి వరల్డ్ వైడ్గా ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్గా అరౌండ్ 800+ టెంపుల్స్ కమ్ సెంటర్స్, అంటే టెంపుల్స్ అయితేనేమి సెంటర్స్ అయితేనేమి ఇస్కాన్ వాళ్ళవి 800+ ఉన్నాయి వరల్డ్ వైడ్. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, చాలా ఇంకా రిమైనింగ్ చాలా దేశాల్లో ఉన్నాయి. సో అది చాలా వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, అంత ఆర్గనైజేషన్ ఇది ఇస్కాన్ అనే ఒకటి ఆర్గనైజేషన్. సో అది సో ప్రజెంట్ అయితే నేను బయటకు వచ్చాను ఫ్రెండ్స్. బయటకు వచ్చి ఇటు సైడ్ నుంచి మీకు వ్యూ చూపిస్తాను ఒకసారి. సో చూస్తున్నారు కదా సిటీ వ్యూ అంతా చాలా బాగుంది. సో మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో మనం ఆల్రెడీ అవన్నీ విజిట్ చేసి వచ్చేసాము, ఇట్స్ రైట్ సైడ్కి వచ్చేసాము. లెఫ్ట్ నుంచి విజిట్ చేసి మళ్ళీ రైట్ సైడ్కి వచ్చాం. ఇది మనకి ఎగ్జిట్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి కొంచెం కిందకి రాగానే ఇక్కడ మెడిటేషన్ అయితే చేస్తున్నారు శ్రీ రాధాకృష్ణ స్వామి సంబంధించి. సో మేము పార్టిసిపేట్ చేసాం, 5-10 minutes చేసి బయటకు వచ్చాం, మీకు అంతా చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ నుంచి రాగానే స్టార్టింగ్లో మనకి ప్రసాదాలు అయితే ఇస్తారు. సో ఇక్కడ డే లాంగ్ మొత్తం మీద మనకు ప్రసాదాలు అయితే అందిస్తూ ఉంటారు. సో ఇక్కడ బేసిక్గా మనకి ఇస్కాన్ ఇక్కడ వైకుంఠ హిల్ ఈ టెంపుల్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఆ టెంపుల్ గ్రూప్, ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఇక్కడ రోజు మనకి టెంపుల్కి సంబంధించిన అలంకారాలు ఉంటాయి కదా, ఆ దేవుడి ఫోటోలన్నీ ఆ గ్రూప్లో అప్డేట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ అయితే మొత్తం ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ, మొత్తం ఈ టెంపుల్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయినాయి, ఏంటి టెంపుల్స్ ప్రత్యేకత ఏంటి, మన హిందూ ధర్మం ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు మన ప్రసాదాలు ఇక్కడ పంచుతారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ టెంపుల్కి సంబంధించిన ప్రత్యేకత మొత్తం ఇక్కడ మనం కింద వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత మనకి అన్ని ఇమేజెస్, మొత్తం ఫొటోస్, బ్యానర్స్ అన్నీ ఇక్కడ నీట్గా ప్లేస్ చేశారు. సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ఇది మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన టెంపుల్. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా చాలా బాగా అనిపించింది, మనశ్శాంతిగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నేను మొత్తం చూశాను, ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం తిరిగాము. సో ఇంకా మనకి ఫోటోషూట్ అలో లేకపోవడం వల్ల ఇంకా నేను మొత్తం మీకు క్లియర్గా చూపించలేకపోయాను. సో నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేయాలని ప్లాన్లో ఉంటే ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు చాలా ఫ్యామిలీతో విజిట్ చేసి అందరు నీట్గా టైం స్పెండ్ చేయొచ్చు. సో నేను ఒకే ఒక సజెషన్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో వచ్చారంటే బాగా లైటింగ్కి, ఈ లైట్ ఎఫెక్ట్స్లో చాలా బాగుంటుంది అది టైం. సో దర్శనం అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ఇప్పుడే బయటకు వచ్చాను. సో లోపల టెంపుల్ అసలు మీకు నేను వర్డ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, సూపర్గా ఉంది. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మనకి ఇది ఎగ్జిట్ ఇది. సో ప్రజెంట్ అయితే దర్శనం అయిపోయి నేనైతే రిటర్న్ అవుతున్నాను. సో మీరు టెంపుల్ కానీ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన టెంపుల్. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత నాకైతే అసలు నిజంగా తిరుపతిలో చూసిన ఫీలింగే వచ్చింది. సో మీరందరూ చూసి మంచి మంచి అంటే లైక్ బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది చూడడానికి. సో హోప్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నాకు ఏదైనా తెలియని విషయాలు నేను ఏదైనా రాంగ్గా చెప్పినా, లైక్ ఏదైనా మిస్ చేసినా కానీ క్షమించండి. ఎందుకంటే దేవుడి దగ్గర మనం కొన్ని విషయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, కొంచెం కరెక్ట్ చేయండి కమెంట్స్లో. సో మీకు అంతా కవర్ చేసి చూపించాను అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బీ సేఫ్, బీ హ్యాపీ అండ్ గుడ్ లక్. జై హింద్, టేక్ కేర్, బాయ్.